ఈ రాత్రి వేళ ప్రభు సంఘముగా, ఆయన ప్రజలముగా, సమాజంగా ఇటు రీతిగా చేరి ఆయన సన్నిధిలో ఆయనను ప్రార్థించటానికి, మన విజ్ఞాపనలు ఆయనకు తెలియచేయటానికి ప్రభు మనకు అనుగ్రహించిన సమయమును కొరకై, తరుణం కొరకై మరి దేవునికి ఎంతగానో వందనస్తులమై ఉంటున్నాం. అందునిమిత్తమై మరి దేవుని లేఖనంలో నుండి కొన్ని మాటలు చూసుకొని ప్రార్థనలో ప్రవేశిస్తాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 9-11 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9-11 వచనాలు కలిసి ఉన్నాయి. మనం అందరం కలిసి చదువుకుంటాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల ప్రభువా, జీవాధిపతి, నీ ఘననామమునకు కొంత స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ సాయంకాలం వేళ ప్రభా సంఘ ప్రార్థనగా మీరు మమ్మల్ని చేర్చినందుకై కొంత స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. పాటల ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకుంటూ వచ్చారు. ప్రభా చదువుకున్న మాటలు పరిశుద్ధ క్షేమం కొరకాయి మీరు వాటిని ఆశీర్వదించమని మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రభా నిష్పేద దాసును నీ ప్రజల ఎదుట నిలబడికి ఏమాత్రం యోగ్యత లేని వాడిని ప్రభా నన్ను సిలువ చాటు మరుగుపరిచి నన్ను నీ నోటి బోరుగా మాత్రమే వాడుకుంటున్నామని పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం. ప్రభు ఆకాశం తెరవబోట పరిశుద్ధాత్మ పౌరు వలె మా మధ్యకు దిగి వచ్చిన మేము చూడగల సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించగల హృదయము, నేను చూచుకలు మీరు మాకు ప్రసాదిస్తున్నామని మన నీ పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం. నీ సమృద్ధి ఆత్మ సంచారం మీరు మాకు అనుగ్రహిస్తున్నారండి. కనిపించిన చీకటి శక్తి ప్రభావాన్ని నదులు నిష్కృష్ణలో బంధిస్తుంటున్నాం. ప్రభు నీ దీవెనలు కోరుకుంటూ యేసుగా నమస్తే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట సెలవిస్తుంటున్నాడు. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులకు కావాలని ప్రార్థించుచున్నాను. అపోస్తలుడైన పౌలు తాను సంఘములు నిర్మించిన తర్వాత ఎఫెసు, ఫిలిప్పి, రోమా, తెస్సలోనికే సంఘాలకు ఆయన సంచరించిన తర్వాత అక్కడ ఉన్న విశ్వాసులైన వారికి, పరిశుద్ధులైన వారికి ఆయన ఆయా పత్రికలు రాస్తూ వస్తూ వచ్చాడు. సంఘము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలగటానికి ఏ అంశాలు దోహదపడతాయో ఆ అంశాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఏది ప్రాముఖ్యమైన అంశమో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అవి తన పత్రికల్లో మరలా తిరిగి వారికి రాస్తూ వచ్చాడు. ఇక్కడ ఫిలిప్పీలో మరి పౌలు శీల తన పరిచయం చేసినప్పుడు పౌలుకు చేసిన సహాయాన్ని బట్టి వారికి ఎంతగానో కృతజ్ఞులై ఉంటున్నాడు. చూడండి, 7వ వచనం చదువుకుంటాం. నా బంధకములందును నేను సువార్త పక్షం వాదించేందును దానిని స్థిరపరచేందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారైనారు కనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించడం నాకు ధర్మమే. అంటే అపోస్తలుడైన పౌలు వారు చెరసాలలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఫిలిప్పీల సంఘస్థులు సహాయం చేస్తూ వచ్చారు. ఆ యొక్క శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేస్తూ వచ్చారు. ఈ సహాయం అంతటి కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ వారికి మరి పత్రిక రాస్తూ వస్తున్నాడు.
ఏంటంటే క్రీస్తు యేసు 8వ చూసినట్లయితే క్రీస్తు యేసు యొక్క దయారసం బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. అంటే వారి పక్షమున, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల పక్షమున అపోస్తలుడైన పౌలు తాను కలిగి ఉన్న ప్రేమంతటి గురించి వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. అంటే మన యొక్క ఇక్కడ చూసినట్లయితే ప్రేమయందు అభివృద్ధి, అంతకంతకు అభివృద్ధి పొందాలని ఆశిస్తూ వచ్చాడు. ఏమిటి ఈ ప్రేమను చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ప్రేమను కేంద్రంగా తాను పరిచయం చేసినట్లు, ప్రేమను కేంద్రంగా కార్యం చేసినట్లు మనం చూస్తూ వస్తాం. మన దేవుని గురించి చెప్పిన మాట ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. అంటే దేవుని యొక్క ప్రేమ అనేది మన యొక్క జీవితంలో కార్యకారి చేస్తూ ఉంటుంది. మరి ఇర్మియా గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఏం రాయబడిందంటే చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే దేవుడు ఎట్లా ప్రేమిస్తున్నాడో మనం చూస్తూ వస్తాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఇటువంటి శాశ్వతమైన ప్రేమ మనం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు తాను కోరుతూ వస్తున్నాడు. అంటే ప్రేమలు అనేక రకాలుగా ఉంటాయి. మనం అనేకసార్లు బోధలు కూడా వింటూ వచ్చాం. అంటే ఇక ప్రేమ ఇహలోక సంబంధమైన ప్రేమలు అనేకంగా ఉంటాయి. మరి బంధుమిత్రుల ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, అనేక ప్రేమలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఉత్తమమైన ప్రేమ అదే క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, అగాపె ప్రేమ మనం కలిగి ఉండాలని కోరుకుంటూ వస్తున్నాడు. ఈ యొక్క ప్రేమ అంటే ఏంటంటే సహజంగా మరి గుడ్డిది అంటారు. కానీ అందుకని అక్కడ ఏమంటే మీ ప్రేమ ఎట్లా ఉండాలంటండి, తెలివితోనూ, ఇక్కడ చూడండి 11 వచ్చిన 9 కలిసి ఉంది. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. అంటే దేవుని యొక్క ఉద్దేశం, అంటే ఆ పౌలు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే ఈ ప్రేమ అనేది సకల విధములైన అనుభవ జ్ఞానము, ప్రేమ అనేది తెలివితో ఉండాలని కోరుకుంటూ వస్తున్నాడు. ఏదో ప్రేమించడం కాదు, కానీ అంటే ప్రేమ ఇది అనుభవపూర్వకంగా ఉండాలి. ప్రేమ అనేది ఈ తెలివితో ఉండాలని ఇక్కడ కోరుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ అనేది చూడండి, ప్రేమ ఏం చేస్తుందంటే, ప్రేమ ఎందుకు అనుభవం కావాలంటే చూడండి, యోహాను రాసిన యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. మూడవ వచనం 30వ చదువుతాను. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయని చెప్పగా 15వ అధ్యాయము 17వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. శిష్యులైన వారికి మరి ఈ యొక్క సత్యం అంటే ఈ శిష్యులైన వారికి దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరినొకరు ఏం చేయాలంటే ప్రేమించాలి. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ఎప్పుడైతే ఒకరినొకరు మనం ప్రేమించుకుంటూ వస్తామో, ఒకరినొకరు మనం అంటే దేవుని ప్రేమను కనపరుస్తూ వస్తామో, అంటే మరి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ ప్రేమ అనేకమైన పాపములను కప్పేదిగా ఉంటుంది. ఈ ప్రేమ అనేది సంఘంలో క్షేమాభివృద్ధి కలగజేసేదిగా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 1 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే దాంట్లో ఈ మాట రాయబడుతూ ఉంది. 1 కొరింథీ 8వ అధ్యాయము, జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగొచ్చేను. ఈ ప్రేమ అనేది మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగజేసేదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్రేమలో మనం ఏం చేయాలంటే అంతకంతకు ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. రాయబడిన మాట ఏంటంటే అంతకంతకు ఈ ప్రేమలో అభివృద్ధి చెందాలి. అంతకంతకు అభివృద్ధి చెందడం అంటే ఎట్లా అంటే పొంగి పొరలడం అన్నమాట. ఒక నది ఉందనుకోండి, నది గట్ల మీదుగా పారేది, దాన్ని అట్లా వర్ణించవచ్చు అంటే అంతకంతకు అభివృద్ధి చెందుట. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాస్తూ అంటున్నాడు, మీ ప్రేమ
అంతకంతకు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటంటే ఈ ప్రేమలోనే సంపూర్ణత ఉంటుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తూ వస్తాం. ఈ ప్రేమలోనే సంపూర్ణత, ఈ ప్రేమలోనే సమస్తం ఉంటుందన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 15 వచనం కలిసి ఉండి 18 వచనం కలిసి ఉన్నాయండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకుంటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. అంటే క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలని ప్రార్థిస్తూ వస్తున్నాడు. ఇదే ఫిలిప్పీలకు రాస్తే ఏమంటాడంటే, అక్కడ ఫిలిప్పీలకు రాసిన మనం చూసినాం కదా, అక్కడ ఏమంటాడంటే ప్రేమ తెలివితోనూ సకల మీద అనుభవం నేను కూడితే అంతకంతకు అభివృద్ధి పొందవాలని, అంటే అభివృద్ధి పొందాలని, ప్రేమలో అభివృద్ధి పొందాలని ప్రార్థిస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క సంఘం క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రేమ ఏం చేస్తుంటే క్షేమాభివృద్ధి కలుగు చేస్తూ ఉంది. ఈ క్షేమాభివృద్ధిని కలగాలి అంటే మనం ఏం చేయాలి? ప్రేమలో మనము అభివృద్ధి చెందే వారుగా ఉండాలి. అట్టి ప్రేమ కొరకై మనం ప్రార్థించవలసిన వారుగా ఉంటున్నాం. చూడండి, ఇక ప్రేమ ఏం చేస్తుంటే మనలను క్రీస్తు స్వరూపంలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. చూడండి, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 వచనం చూసినట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎట్లా ఉండటానికంటే మనం క్రీస్తు వలె. ఎప్పుడైతే నేను ప్రేమలో అభివృద్ధి చెందుతామో, ప్రేమలో ఎదుగుతామో, అటు అపొస్తలుడైన పౌలు అంతకంతకు ఎదుగుతామో, అప్పుడు మనకు వచ్చే స్వభావం ఏంటంటే క్రీస్తు వలె. అక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు వలె చెప్పబడుతుంది. క్రీస్తు వలె సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాం. అందుకని తెలివితోనూ అనుభవ జ్ఞానంతోనూ చెప్పబడుతూ ఉంది. అంటే ప్రేమలో ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా మనలో కలుగుతుంది. క్షేమం అనేది మనలో కలగటం చూస్తాం. ఎందుకంటే ఏం కలుగుతాయి? ప్రేమలో మనం కొనసాగుతున్నప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు, లేకపోతే మనకు కలిగే విషయాలు ఏం చూసినట్లయితే మొట్టమొదటిగా అక్కడ ఆశీర్వాదం చెప్పబడుతోంది. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు. శ్రేష్టమైన కార్యం, ఎక్సలెంట్ థింగ్స్ అన్నమాట. మనం ఎక్సలెంట్ థింగ్స్ అంటే ఆ డిజర్న్మెంట్, ఏది మంచి ఏది చెడు, ఈ విషయాలు మనకు ఎట్లా కలుగుతాయి అంటే ఎట్లా తెలుసుకుంటామంటే ప్రేమలో అభివృద్ధి చెందితేనే. ఎందుకంటే ప్రేమ అనేది జ్ఞానం కలుగజేస్తాం అన్నమాట. ప్రేమ అనేది ఎందుకంటే ఇక్కడ చూస్తుంది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక నీళ్ళ కృప చూపుచున్నాను. ఇదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 6:24 చూసినట్లయితే చూడండి, 6:24 ఎఫెసీ 6:24లో మన ప్రభువైన అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును. కృపలో మనం ఎదిగేవారుగా ఉంటాం. ఎప్పుడైతే ప్రేమ కలిగిన వారుగా ఉంటామో దేవుని ప్రేమించేవారుగా ఉంటాం, దేవుడు మనల్ని ప్రేమించేవారుగా ఉంటారు, మనము ఒకరినొకరు ప్రేమించేవారుగా ఉంటాం. తద్వారా దేవుని కృప మనలో ఉండేదిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం కలుగుతుందంటే అక్కడ మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారన్నట్టు. అంటే శ్రేష్టమైన వాటి అంటే మామూలు సామాన్య విషయం అని చెప్పబట్టలేదు, కానీ ఏది శ్రేష్టమైనది, ఏది అమూల్యమైనది. అందుకని ఇక్కడ మన ప్రేమలో చూస్తాం కదా, చివర శ్రేష్టమైనది ప్రేమయే. అంటే శ్రేష్టమైన విషయాలని మనం కార్యములను వివేచింపగలవారు. ఆ డిజర్న్మెంట్ అనేది ప్రేమలో ఎదుగుతున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రెండో విషయం ఏం జరుగుతుందంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు దినమునకు నిష్కపటులను, అంటే ట్రాన్స్పరెంట్ లైఫ్. అంటే మన ప్రేమ నిష్కపటమైనదిగా ఉండేదిగా ఉంటుంది అనమాట. చూడండి, ఇదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను,
చెడ్డదాన్ని అసహించుకొని ఎప్పుడైతే నిష్కపటమైన ప్రేమ, ట్రాన్స్పరెంట్ ప్రేమ అంటే ప్యూర్గా అన్నమాట, అటువంటి ప్రేమ కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? నిష్కపటమైన ప్రేమ చెడ్డదానిని అసహించుకోవటం, మంచిదాన్ని ఏం చేస్తామంటే మనము హత్తుకోవటం. ఈ యొక్క క్రియ అనేది అంటే ఈ యొక్క పని అనేది ఎప్పటి వరకు తెలుసండి? ఇక్కడ రాయబడిన మాట, వారే క్రీస్తు అంటే అంటిల్ ప్రభు వచ్చేంత వరకు ఈ ప్రేమలో మనం కొనసాగే వారంగా ఉండాలి. అక్కడ దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఏంటంటే ట్రాన్స్పరెంట్ లైఫ్. రెండోది అక్కడ మూడవది చూసినట్లయితే నిర్దోషులను అన్నమాట. అంటే ఎటువంటి నింద లేని వారు, ఎటువంటి మచ్చలేని వారు, ఎటువంటి డాగు లేని జీవితం. అంటే మన ద్వారా ఇతరులు అఫెండ్ కాకపోవటం, అంటే మన యొక్క జీవితం నిర్దోషత్వం అంటే ఇతరులు మన మీద నింద వేయకపోవటం, మన ద్వారా, మన మాట ద్వారా కానీ, మన యొక్క క్రియ ద్వారా కానీ, మన యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఇతరులు అంటే బాధపడకపోవటం. ఇక నిర్దోషమైన జీవితాన్ని ప్రభు ప్రేమలో మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇవన్నీ కావాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇంకా నాలుగోదిగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారే. ఎప్పుడైతే మనం ప్రేమలో అభివృద్ధి చెందుతామో, ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందుతామో నీతి ఫలములతో మనము నిండుకునేవారుగా ఉంటాం. ఆత్మఫలాలు మనకు తెలుసు, ఆత్మఫలాలు ఈ ఫలాలన్నీ కూడా మనలో అభివృద్ధి చెందేదిగా ఉంటాయి. తద్వారా దేవునికి ఉద్దేశం ఏంటంటే ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకుని వారై క్రీస్తు దినముకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థించుతున్నాను. ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలిగినట్లు మన యొక్క ప్రేమ జీవితం ద్వారా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలగాలని. అంటే దేవునికి మహిమ స్తోత్రం ఎట్లా కలుగుతుందంటే మన యొక్క ప్రేమ జీవితం ద్వారా. ఎప్పుడైతే ప్రేమలో మనం అంతకంతకు అభివృద్ధి చెందుతామో, దేవుడు ప్రేమస్వరూపి, ఆయన పిల్లలంగా మనం ఎప్పుడైతే ప్రేమను కనపరిచినప్పుడు, లేకపోతే ఎప్పుడైతే ఇతరుల పక్షాన ప్రభు ప్రేమను వెల్లడిపరుచినప్పుడు వాళ్ళు ప్రభువుని చూచేవారుగా ఉంటారు, ప్రభు మహిమను చూచేవారుగా ఉంటారు, ప్రభుని స్తోత్రించేవారుగా ఉంటారు, ప్రభువుని ఘనత తీసుకొచ్చేవారుగా ఉంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీల సంఘంలోకి రాస్తూ ప్రేమ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని తాను ప్రార్థిస్తూ వచ్చాడు. అదే ఎఫెసీలకు కూడా బలంగా చెప్తూ వచ్చాడు. ఎఫెసీలుగా చూసాం కదండి, 3వ అధ్యాయంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించాం. కానీ మన ప్రార్థన కూడా దినంలో, ఎందుకంటే ప్రేమ అనేది క్షేమాభివృద్ధి కలిగి చేస్తుంది. సంఘంలో ప్రేమ ఎదిగేటట్టుగా, ప్రేమ విశ్వాసులైన వారు, దేవుని ప్రజలైన వారు ప్రేమనందు అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఎందుకంటే ఇక ఎప్పుడైతే ప్రేమ లేని చోట ఏముంటుందండి? ప్రేమ లేని చోట ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ప్రేమ ఉండదో అక్కడ ఆటోమేటిక్గా మనకి ద్వేషం ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే ప్రేమ యందు అంతకంతకు అభివృద్ధి చెందవలసిన వారికి ఉంటున్నాం. రెండవదిగా చూసినట్లయితే రెండో విషయం ధ్యానిస్తామండి. అంటే ఆత్మీయంగా మనకి ఏం కలిగి ఉండాలి సంఘంలో అని చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అపోస్తలుడైన పౌలు ఆ సంఘాలకు రాస్తూ ఆ అంశాల గురించి ప్రార్థించాలని కోరుతూ వచ్చాడు. చూడండి, సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక. అంటే పరిశుద్ధపరచును గాక. దేవుడు అంటే ప్రార్థన ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయుల సంఘం యొక్క విశ్వాసానికి ప్రార్థన ఏంటంటే పరిశుద్ధపరచబడిన జీవితం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైతే ఒకవేళ మన యొక్క జీవితంలో పరిశుద్ధత లేదో, ఎందుకంటే పరిశుద్ధత ఉంటేనే క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి చూడండి 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేర్చున్నట్టుగా ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగా చేయుడి. అంటే
అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధత అనేది మనకి చాలా అవసరమైంది. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే జరిగే విషయాలు చూడండి. 13వ వచనం చూడండి. వేడుకొంచున్నాము ఒకరితోనొకడు సమాధానం. ఎప్పుడైతే అంటే పరిశుద్ధత కలిగినప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఒకరితోనొకడు సమాధానం. 14వ వచనం ధైర్యం అందరి ఎడల దీర్ఘశాంతం. ఈ పరిశుద్ధ అంటే ఎప్పుడైతే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. అంటే ఎటువంటి దాని మీద అంటే మన యొక్క ప్రాణాత్మ దేహాల మీద ఎటువంటి డాగ్ కానీ మచ్చ కానీ నింద కానీ లేకున్నట్లు ప్రభు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. కానీ అవి ఎప్పుడైతే అటువంటి పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉంటామో అందరి ఎడల ఏం కలుగుతుంటే దీర్ఘశాంతం. ఇటువంటి దీర్ఘశాంతము లేకపోతే ఒకరితో సమాధానం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క సంఘం అనేది క్షేమాభివృద్ధిలోకి వచ్చేదిగా ఉంటుంది. చూడండి, ఇంకా చూసినట్లయితే ఇక 15వ వచనంలో ఉంటుంది. 15వ వచనంలో ఉంటుంది చూడండి. చాలా అదేనండి, కరెక్ట్ అండి. ఎవడును కీడునకు ప్రతి కీడు. అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధి కలిగి ఉంటామో ఎప్పుడు ఇతరులకు మనం ఏం చేయమంటే హాని తలపెట్టం, ఇతరులకు హాని తలపెట్టం. 16లో చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి. 17వ వచనం చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయడి. మరి 18వ వచనం చూసినట్లయితే ప్రతి విషయమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఇటువంటి అంటే అనుభవం ఎట్లా కలుగుతుందంటే పరిశుద్ధమైన జీవితం మనము జీవించడం. ప్రభు అంటాడుగా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనది. అంటే అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించడానికే దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. చూడండి 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 3. మీరు పరిశుద్ధులగుటకే అనగా దూరంగా దేవుని చిత్తము. 7వ వచనం కూడా అండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు. కాబట్టి అపోస్తలుడైన పౌలు సంఘంలో విశ్వాసులైన వారికి చేసే ప్రార్థన, వారి గురించి ప్రార్థన ఏంటంటే సమాధానకర్త దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అంటే మన యొక్క ఇహలోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన మాలిన్యాలు, అనేకమైన అంటే మనకు అంటేవిగా ఉంటాయి, అనేకమైన తప్పిదాలు చేసేవారుగా ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మనం ఒక్కరిని ప్రార్థించాలి పరిశుద్ధమైన జీవితం కొరకు, పరిశుద్ధంగా ఉండేవారి నిమిత్తమై మనం ఒకరినొకరు ప్రార్థించుకునే వారంగా ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా, ఎట్లా అంటే సంపూర్ణముగా ఎప్పటి వరకు అంటే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు అంటే అంటిల్ హీస్ కమింగ్. ప్రభు రాకడ పర్యంతము మన జీవితాలు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అట్లా ఆ రీతికి పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారు. దేని కొరకు ప్రార్థన అంటే సంఘంలో ప్రజల యొక్క పరిశుద్ధ నిమిత్తమే ప్రార్థించాలి. ఈ ప్రార్థన ప్రజలను పరిశుద్ధిలో తీసుకొచ్చేది ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులైనడని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. మూడవదిగా చూసినట్లయితే మూడో అంశం దేని గురించి ప్రార్థిస్తూ వచ్చారంటే మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాము ఆ ప్రేమలో ఎదుగునట్లు అంతకంతకు అభివృద్ధినట్లు మనం ప్రార్థించాలి. రెండవదిగా పరిశుద్ధ నిమిత్తం ప్రార్థించాలి. మూడో అంశం చూసినట్లయితే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అదే రీతిగా 16వ వచనం అండి. 16వ వచనం
సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధ చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ కాక. దేని కొరకే ప్రార్థించాలండి? మనం ఇప్పుడు సమాధానం కొరకే ప్రార్థించాలి. మన దేవుడు సమాధానకర్త అంటే సమాధానం కొరకే మనం ప్రార్థించాలి. దినాల్లో మనం అనేక విషయాల్లో మనం సమాధానం కోల్పోయే వారంగా ఉంటాం. అనేక విషయాలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన యొక్క అనుదిన ఆత్మయాత్ర జీవితంలో ఎప్పుడైనా మనకి అంటే 2 రకాలైన సమాధానం కోల్పోయేవారుగా ఉంటాం. అంటే బయట నుంచి ఎవరైనా ఇతరుల ద్వారా మన సమాధానం కోల్పోయేవారుగా ఉంటాం. అంతరంగా మన సమాధానం కోల్పోయేవారుగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనకు ఒకవేళ మన కోరిక నెరవేర్చబడలేదు అనుకోండి, ఏదంటే కోరిక నెరవేర్చబడలేదు. చూడండి, సామెతలు 13వ అధ్యాయము 12వ వచనం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చు. మనకు అనేకమైన కోరికలు కలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ సఫలం కాలేదనుకోండి, హృదయంలో ఏం కలుగుతుందండి? మనకు నొచ్చుకునే వారుగా ఉంటాం. ఈ కరోనా పరిస్థితుల్లో మనం అనేకమైన భయాందోళన కలిగిన వారంగా ఉంటాం. ప్రాణభయం కలిగిన వారంగా ఉంటాం. అనేక విషయాల గురించి చింతించే వారంగా ఉంటాం. మరి పేతురు రాస్తుండగా మీరు దేని గురించి చింతింపడు కానీ మీ చింత యావత్తు చూడండి, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు చూడండి దేవుని మీద దేవుని సెలవిస్తూ వస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయడి. అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన చింతలు కలిగిన వారంగా ఉంటాం. అంతేకాదు అనేకమైన యాంగ్జైటీస్ అంటే భయాందోళన కలిగిన వారంగా ఉంటాం. ఫలానా విషయాన్ని బట్టి అది ఏమైపోతుందని చెప్పేసి అంతర్గతంగా మన హృదయంలో నెమ్మదిలేని స్థితిని మనకు కలిగిన వారికి ఉంటాం. ప్రభు ఇచ్చి అంటే మన ప్రభు ఏంటంటే సమాధానకర్తకి దేవుడు. అంటే ప్రజలందరూ కూడా సమాధానంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తుంది. కారణం ఏంటంటే ఆయన సమాధానకర్త. అందుకని ఫిలిప్పీలు రాస్తూ అంటాడు కదండి, 4వ అధ్యాయము ఫిలిప్పీ 4:7 వచనం 6:7 అండి 6. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. ఎప్పుడైతే మన రాయబడిన మాట ఏంటంటే ప్రతి విషయంలోనూ దేనిని గూర్చి చింతపడకుడు కానీ. ఇదన్నా అనేకమైన చింతలు మనకు కలిగిన వారంగా ఉంటాం. మన బిడ్డల భవిష్యత్తు విషయంలో, లేకపోతే పండుగలు వస్తుంది మనకి ఏంటి డబ్బులు ఏంటి పరిస్థితి దాని విషయం చింత కలిగిన వారంగా ఉంటాం. లేకపోతే మన చదువు విషయమే చింత కలిగిన వారు, వివాహాల విషయం చింతపడిన వారంగా ఉంటాం. లేకపోతే నివాసం లేక చింతపడిన వారంగా ఉంటాం. అనేక విషయాలు మనం భయాందోళన కలిగిన వారంగా ఉంటాం. దేవుడిచ్చే మాట ఏంటంటే మీరు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవునికి తెలియచేయాలని కోరుకుంటాను. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త. ఆయనకి పేరంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానాన్ని అనుగ్రహించేవాడు. అది నిమిత్తం మనం దేవునికి తెలియపరిచిన వారు ఉంటున్నాం. అప్పుడు ఏం కలుగుతుందంటే మన హృదయములకు ఏమంటే కావలి ఉండేవాడు కూడా అది కాపుదల. ఇక్కడ అందుకని రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏం చూస్తామంటే, ఇక్కడ చూసినట్లయితే ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును కాక దేవుని ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పును మీ హృదయం మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును కాక. ఎప్పుడైతే గలిబిలి కలవరము ఇటువంటి అన్రెస్ట్ ఇటువంటి పరిస్థితులు వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు హృదయాలని ప్రేరేపిస్తాడు. ఆయన గైడ్ చేసేవాడుగా ఉంటాడు. ఎక్కడ చూసినట్లయితే సమాధానకర్తగా ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభు తానే ఇచ్చేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు.
ఎప్పుడైతే మనం అడిగినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి అటు సమాధానం మనం ఎప్పుడైతే ప్రభుని ప్రార్థిస్తామో ఆ సమాధానం, అందుకని నది వల్ల ఆయన సమాధానం ఏ విధంగా ఉందండి? ప్రవహించేదిగా ఉంటుంది. నది వల్ల ఆయన సమాధానం ప్రవహించేదిగా ఉంటుంది. కాబట్టి మనం వెళుతున్న కలవరము, గలిబిలి, లేకపోతే అనేకమైన సమస్యలు, ఒకవేళ కొన్ని చూద్దామండి. యాక్చువల్గా ఇక్కడ చూసినట్లయితే, అంటే ఎవరి నుండి సమాధానం చూసినట్లయితే ఇక్కడ అంటే 3వ అధ్యాయము, ఇదే తెస్సలోనికీయులకు 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం అంటే మేము మూర్ఖులైన దుష్ట మనుష్యుల చేతిలోని తప్పింప నిమిత్తము విశ్వాసము, అంటే హృదయములో సమాధానం, అంతర్గత సమాధానం మాత్రమే కాదు కానీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇక్కడ ఎవరిని దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడేదానికి, దుష్ట మనుషుల చేతిలో నుండి మనం తప్పించబడి, ఈ దుష్ట మనుషులు ఎవరైనా చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 5 నుంచి 9 చూసినట్లయితే, పని పాటలు లేక కొందరు దుష్టులు వెంటకు పట్టుకొని ఎనిమిదో వచ్చిన చదవండి. 8వ వచనం, పట్టణ అధికారులు కలవరపరచరు. అంటే ఎవరైతే అవిశ్వాసులైన వారు, పని పాటలు లేనివారు, దుష్టులైన వారు, వారి వల్ల మనకేం కలుగుతుందంటే కలవరం కలిగేదిగా ఉంటుంది. అంత మాత్రమే కాదండి, ఇక్కడ 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని ఎదురు నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు అక్రమంగా, అంటే ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, దేవుని మందిరంలో ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, వాళ్ళ వల్ల ఎంతో నష్టం కలిగేదిగా ఉంటుంది. చూడండి 11వ వచనం కూడా చూసినట్లయితే, పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునే వారు ఏంటంటే వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళు మన సమాధానం దొంగిలించే వారుగా ఉంటారు. వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి ఇష్టానుసార జీవితం ద్వారా మనకి నష్టం కలుగజేసేవారుగా ఉంటారు. కాబట్టి మనం అంటే సమాధానం కొరకు, అంటే బయట నుంచి వచ్చే సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. అంటే ఇతరుల ద్వారా కలిగే నష్టాన్ని, మరి నష్టం కలగకుండా మనం ప్రార్థించాలి. రెండవదిగా మన అంతర్గతంగా మనం కలిగి ఉన్న చీకు, చింత, బాధ, వీటన్నిటి నుండి తొలగింపబడే దాని కొరకై మనం ప్రార్థించాలి. ఎందుకంటే సమాధానకర్తకి ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతివిధించే మీకు సమాధానం, ఆయన ప్రభు యొక్క సమాధానం కొరకు మనం ప్రార్థించవలసిన వారిగా ఉంటున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు సంఘక్షేమం కొరకై మరి మన అనేక విషయాలు మరి ప్రార్థించమని చెప్తూ వచ్చాడు. కానీ ఈ రాత్రి వేళ 3 విషయాలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిది ప్రేమలో మనము అభివృద్ధి చెందినట్లు, రెండవది పరిశుద్ధతలో మనం అభివృద్ధి చెందినట్లు, మూడవది మన సమాధానము కలిగినట్లు. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థనలో ప్రవేశిస్తాం.